నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు శుభవార్త చెప్పారు. ఇక్కడ ఎలాగైతే తూకం వేసి మీ సామాన్లు తీసుకుంటారో భద్రంగా జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి మీ ఇంటి దగ్గర కూడా తూకం వేసి అలాగనే ఇస్తారు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. అలాగే ఏ కార్గో మరియు సి కార్గో కలదు. అలాగే ప్యాకింగ్ ఉచితం, ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఆగస్టు 2 ఈ రోజును కువైట్ దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరన్నమాట. ఎందుకంటే ఆగస్టు 2, 1990లో ఇరాక్ దేశం కువైట్ పైన దండయాత్ర చేసిందనమాట. ఈ దండయాత్ర ప్రారంభమైన తర్వాత ఏం జరిగిందన్న విషయం అందరికీ తెలిసిందే. 1990 ఆగస్టు 2వ తేదీన కువైట్ పైన ఇరాక్ దండయాత్ర ప్రారంభమైంది మరియు ఇది గల్ఫ్ యుద్ధానికి దారితీసింది. 1990 ఆగస్టు 4వ తేదీన కువైట్ దేశాన్ని ఇరాక్ ఓడించిన తర్వాత ఇరాకు 7 నెలల పాటు కువైట్ దేశాన్ని సైనికంగా ఆక్రమించింది. ఈ దండయాత్రను అంతర్జాతీయంగా అన్ని దేశాలు ఖండించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఇరాకు కువైట్ భూభాగం నుంచి వైదొలగాలని కోరుతూ అనేక తీర్మానాలను కూడా ఆమోదించింది. అయితే ఇరాక్ సైన్యం కువైట్ను ఆక్రమించడం కొనసాగించింది మరియు యుఎన్ఎస్సి ఆదేశాలన్నింటినీ ధిక్కరించింది. రిపబ్లిక్ ఆఫ్ కువైట్ను స్థాపించిన తర్వాత ఇరాకు 1990 ఆగస్టు 28వ తేదీన కువైట్ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఉత్తర కువైట్ ఏదైతే ఉందో సద్దామియత్ ఆల్ మిత్లాగా ఒక జిల్లాగా పేరును కూడా మార్చడం జరిగిందనమాట. మరియు ప్రస్తుత బాస్రా గవర్నరేట్లో దానిని విలీనం చేయడం జరిగింది. ప్రస్తుతం ఇరాక్కు సంబంధించిన బాస్రా ఏదైతే ఉందో ఆ యొక్క గవర్నరేట్లోకి ఉత్తర కువైట్ను అయితే విలీనం చేయడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటూ ఉన్నామో జహరా కానీ అలాగే ఈ యొక్క ప్రాంతాన్నంతా కూడా బాస్రా గవర్నరేట్లో విలీనం చేయడం జరిగింది. అలాగే ఇలా 7 నెలల పాటు మనం చూసుకుంటే ఇరాక్ అయితే కువైట్ను తన ఆధీనంలో పెట్టుకుంది. అలాగే నవంబర్ 18, 1990 నాటికి యుఎన్ఎస్సి తీర్మానం 678ని ఆమోదించడం ద్వారా ఇరాక్ అధికారికంగా 15 జనవరి 1991 నాటికి బేషరతుగా అయితే యుద్ధాన్ని ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. కువైట్ భూభాగం నుంచి అవసరమైన అన్ని మార్గాల ద్వారా ఇరాక్ సైనికులు వెళ్ళిపోవాలని చెప్పేసి అల్టిమేటం జారీ చేసింది. కానీ ఇరాక్ ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఇరాక్ కూడా ఊహించకుండా యుఎన్ఎన్సి అమెరికా నేతృత్వంలోని సైనిక సంకీర్ణ దళం మనం చూసుకుంటే సమావేశం నిర్వహించి కువైట్లోకి మనం చూసుకుంటే అమెరికా మరియు వివిధ దేశాలకు సంబంధించిన సైనికులైతే కువైట్లోకి వచ్చి ఇరాక్ సైన్యాన్ని తరిమి కొట్టడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కువైట్కు స్వాతంత్ర దేశంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. 7 నెలల పాటు కువైట్ దేశాన్ని ఇరాక్ తన ఆధీనంలో ఉంచుకున్న తర్వాత సద్దాం హుస్సేన్ ఎవరు చెప్పినా వినలేదన్నమాట. ఇంకా అన్ని ప్రయత్నాలు ముగిసిన తర్వాత అలాగే సైనిక చర్య తప్పితే ఇరాక్ మాట వినదని చెప్పేసి అమెరికా మరియు యునైటెడ్ కింగ్డమ్ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో అన్ని ఒక సమావేశం నిర్వహించి మాట్లాడుకొని కువైట్లో ఉన్న ఇరాక్ సైనికులను ఇరాక్ బార్డర్ వరకు అయితే తరిమి కొట్టడం జరిగింది. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే కానీ కువైట్లో మహిళలు ఎవరైతే ఉన్నారో వీర వనితలుగా అయితే పోరాడటం జరిగిందనమాట. వందల మంది మహిళలు మనం చూసుకుంటే భయపడి పారిపోలేదన్నమాట. కొంతమంది భయపడి పారిపోయారన్నమాట. దేశాన్ని విడిచి పారిపోతే మేము మా దేశాన్ని కాపాడుకుంటాము, మా భూభాగంలోకి అక్రమంగా అడుగుపెట్టిన ఇరాక్ సైనికుల ప్రాణాలు తీయాలని చెప్పేసి చాలా మంది మహిళలు మీకు స్క్రీన్ మీద ఫోటో కనబడుతూ ఉంది. ఆ మహిళలందరూ మనం చూసుకుంటే విరోచితంగా పోరాడి వీరమరణం పొందారన్నమాట. ఇటువంటి వారు ఉండడం వల్లే కువైట్ దేశం ఇప్పటికి కూడా మనుగడ సాగిస్తూ ఉంది. ఏది ఏమైనా సరే కానీ కువైట్ ప్రజలందరూ ఆనాటి వీర మహిళలు అలాగే వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు స్మరించుకుంటూ ఉంది. అలాగే ఈరోజు కువైట్లో 35 లక్షల మంది ప్రవాసులు ఉన్నారు, 10 లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఆనాడు ఆ సైనికులు చేసిన త్యాగాల వల్లే మనం కూడా ఈరోజు కువైట్ దేశంలో ఆనందంగా సంతోషంగా రక్షణగా భద్రతగా ఉన్నామన్నమాట. ఆ రోజు వాళ్ళు విరోచితంగా పోరాడకుండా ఉంటే కానీ ఈరోజు కువైట్ దేశం అనేది లేదు. ఏది ఏమైనా సరే కానీ ఆ యొక్క అమరవీరులకు నివాళులు అర్పిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.